ఎవరు హిందువు? ఎవరు హిందువు? ఈ ప్రపంచంలో ఎవరికి లేని చరిత్ర మనకుంది మిత్రులారా. యుగ యుగాల పరంపరకు వారసునివే హిందువు. నువ్వు వేదాలకు వారసునివి, ఉపనిషత్తులకు వారసునివి, రామునికి వారసునివి, కృష్ణునికి వారసునివి. గంగ ప్రవహించేటువంటి వేదభూమి, పుణ్యభూమి, కర్మభూమి, తపోభూమి లోపట పుట్టినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తివి. యావత్ ప్రపంచానికి జ్ఞానాన్ని అందించినటువంటి ఒక జ్ఞాన భాండాగారం ఉన్నటువంటి వ్యక్తివి. యావత్ ప్రపంచం యొక్క క్షేమాన్ని కోరుకున్నటువంటి వ్యక్తివి. ఇంతకంటే చరిత్ర ఎవరికి ఉంది ఈ ప్రపంచం లోపట? కాబట్టి హిందువు నేనెట్లా హిందువునైతా, నేను హిందువుని ఎట్లయినా. చాలామంది ఈ మధ్యన పుస్తకాలు రాస్తున్నాను నేను ఎట్లా హిందువునైతా అని. మనం చెప్పాలా సాధారణమైనటువంటి హిందువుకు నీవు హిందువు ఎట్లయినావు, నీవు హిందువుగా ఎట్లున్నావు, ఏ పోరాటాల చరిత్ర, ఏ యొక్క ఘనమైనటువంటి గొప్పదైనటువంటి వారసత్వం కదా, అది కదా గర్వపడాల్సినటువంటి రోజున వస్తే ప్రతి హిందువు ఈ ధర్మాన్ని, దేశాన్ని కాపాడుకోవడం లోపల ముందుకు అడుగేస్తాడు. సహజంగా ఒక కుటుంబం లోపల చూడండి, దురదృష్టం వేల సంవత్సరాలుగా ఈ చరిత్ర మనకు తెలియకుండా చేసిండ్రు. ఇవాళ తాంతియా తోపే వర్ధంతి అని నేను చెప్పిన, ఎంతమంది తాంతియా తోపే చరిత్ర తెలుసు? అదే ఈ దుర్మార్గులు, దోపిడీ దొంగలైనటువంటి ఔరంగజేబు గురించి తెలుసు, బాబర్ గురించి తెలుసు, తర్వాత అలెగ్జాండర్ గురించి తెలుసు. ఈ దేశాన్ని దోచుకొని పోయినటువంటి దారి దోపిడీ దొంగలు, మతోన్మాదుల గురించి పాఠ్య పుస్తకాల్లో చెప్తున్నాం. కానీ వీరోచితమైనటువంటి పోరాటాలు మనం చెప్పలేమే. అయినా ఈ లోపాన్ని కూడా అధిగమించి మనం మన యొక్క కార్యక్షేత్రం లోపల హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేస్తున్నటువంటి బాధ్యత మన మీద ఉంది. సాధారణంగా మీరు ఆలోచన చేయండి, ఒక కుటుంబం లోపల మీ తాత గొప్పతనం గురించి నీకు తెలిస్తే, నీ తండ్రి గొప్పతనం గురించి తెలిస్తే, నీ ముత్తాత గొప్పతనం గురించి నీకు తెలిస్తే నువ్వు గర్వపడతావు. వాళ్ళ యొక్క వారసత్వాన్ని కొనసాగించాలని నువ్వు ఆశపడతావు. అదే గొప్పతనం ఈ దేశంలో పుట్టినటువంటి మహనీయులు, ఈ దేశం యొక్క చరిత్ర, ఈ దేశం యొక్క వారసత్వం యొక్క చరిత్ర, నీ కాషాయపు జెండా యొక్క చరిత్ర త్రేతాయుగం దగ్గర నుంచి మొదలు పెడితే ఈనాటి వరకు కూడా మన కళ్ళ ముందర ఎగురుతున్నటువంటి ఈ కాషాయపు యుగ యుగాల చరిత్రగిన నీకు తెలిస్తే నిజంగా చెప్పండి, హిందువు స్వాభిమానంతో లేచి నిలబడతాడు. ఒక్కసారి హిందువు స్వాభిమానంతో లేచి నిలబడితే ఉన్న సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం వస్తుంది. చరిత్ర మనదది, ఆ చరిత్రకు మనం వారసులం. ఈ దేశం చూడనిటువంటి కష్టాలు లేవు, ఈ దేశం ఎదుర్కోలేనటువంటి సమస్యలు, అనేక సమస్యలు ఎదుర్కొన్నాం.